నమస్కారం అండి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు 50 మందికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో భక్తులు 50 మంది ఉదయం 4 గంటల నుండి కూడా ఆలయాలకి తండోపతండాలుగా రావడం అనేది సంతోషదాయకం అండి. మా గ్రామంలో 2 ఆలయాలు ఉన్నాయి. ఒకటి ఉమాసహిత కైలాసనాథ ఆలయం, మరొకటి నామాలేశ్వర ఆలయం. ఈ 2 ఆలయాలకు కూడా సుదూర ప్రాంతాల నుంచి దగ్గర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు వస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం అంటే భక్తి, ఆధ్యాత్మికత మరియు నియమనిష్టలకు ప్రతీక. అలాంటి రోజున, పవిత్రమైన రోజున భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో భక్తులు 50 మంది కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏర్పాట్ల విషయానికి వచ్చేసరికి ఆలయ కమిటీ, పోలీసు వారు మరియు గ్రామ పెద్దలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారండి. త్రాగునీరు, నీడ సదుపాయం కూడా కల్పిస్తూ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి కూడా యువత ముందుకు వస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. హర మహాదేవ శంభో శంకర. శ్రీ నామాలేశ్వర స్వామి దర్శనార్థం రాత్రి 4 గంటల నుంచి సుమారుగా చాలా మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోపతండాలుగా జనాలు అనేది వస్తున్నారు. చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ నామాలేశ్వర గురించి మనం చెప్పుకోవాలంటే పురాతన కాలం నుంచి ఒక చుట్టుపక్కల కలిసి లింగాకారంలో ఉద్భవించి అనేక మంది ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి, వ్యాపారస్తులకి, రైతులకి ఒక రకమైన ఒక అలవాటుగా, ఆచారంగా మారి అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నటువంటి శ్రీ నామాలేశ్వరం చరిత్ర అనేది అద్భుతం, అతీతం. చాలా మంది దీన్ని ఆచారంగా పద్ధతి మార్చుకొని చాలా వరకు ఈ దేవుణ్ణి కొలుచుకుంటూ తన ఇంటి దైవంగా భావిస్తూ ఈ చుట్టుపక్కల కూడా చాలా మంది ప్రజలకి ఈ యొక్క దేవుడు అనేది ప్రతీకగా నిలుస్తారని చెప్పొచ్చు. అలాగే మా గుమ్మలస్వామి గ్రామంలో ఇంతటి చక్కటి ఆవరణలో మనకి ఏర్పాటు చేసిన సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే వచ్చిన జనాలందరికీ కూడా ఆహార ప్రసాదాలు, అలాగే పానీయాలు, అలాగే మంచి ఆవాసయోగ్యంగా అన్ని కూడా కల్పించినందుకు గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.